దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయంలో 16వ వచనం నుంచి మనం చూస్తే మనకు ఒక స్త్రీ కనపడుతూ ఉంటది. ఆమె పేరు రిబ్కా. అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు ఇస్సాకునకు ఒక పెళ్లి సంబంధాన్ని చూడటానికి ఆ నాహోరు పట్టణానికి వచ్చినప్పుడు దేవుని ఒక సూచన అడుగుతాడు. ఎవరైతే ఈ బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేది నాకును ఒంటెలకు ఇస్తారో వాళ్లే నీ దాసుని యొక్క కుమారునికి భార్యగా ఉంటుందని ఒక సూచన అడుగుతాడు. వెంటనే రిబ్కా ఆ నాహోరు ప్రాంతంలోని బావి వద్దకు వచ్చి తన కడవతో నీళ్లను నింపుకొని తన మందకు పోస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క అబ్రహాము దాసుడైన ఎలియాజరు కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఆ స్థలానికి వచ్చి నీ కడవలోని నీళ్లు నాకు కూడా కొంచెం దాహానికి ఇవ్వమని అడిగినప్పుడు రిబ్కా తన కడవలో ఉన్నటువంటి నీటిని ఎలియాజరుకి ఇచ్చి తరువాత ఎలియాజరు పక్కన ఉన్నటువంటి ఒంటెలకు కూడా నీళ్లు చేది పోస్తాను అని చెప్పి బావి దగ్గరికి వెళ్ళి తన కడవను నీళ్లతో నింపుకొని ఎలియాజరు దాహమును మరియు అక్కడ ఉన్నటువంటి ఒంటెల దాహాన్ని కూడా తీర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి గమనించండి, ఒక ఒంటె 20 నిమిషాల్లో 135 లీటర్ల వాటర్ను తాగుతుందంట. అలాంటిది రిబ్కా ఎన్ని నీటిని చేదుకొని ఎంతసేపు తన కడవతో నీటిని చేదుకొని ఆ యొక్క ఒంటెల దాహాన్ని తీర్చిందో మనం ఒకసారి గమనించుకున్నాం. మొదట ఏం చేస్తుందంటే ఆమె బావి దగ్గరకు వెళ్తుంది, తన కడవను నీళ్లతో నింపుకుంటుంది, అక్కడ ఉన్నటువంటి ఆ జంతువులకి మనుషులకి అన్నిటికీ పంచుకుంటూ వెళ్తా ఉంది. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనకు ఒక బావి ఉంది, దానిలో 66 నీటి బొగ్గలు ఉన్నాయి. ఆ బావిలో 66 రకాల జీవజల నదులున్నాయి. ఆ బావే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఈరోజు నీవు నేను కూడా ఈ పరిశుద్ధ గ్రంథం అనేటటువంటి బావి దగ్గరికి వెళ్ళి దీనిలో ఉన్నటువంటి 66 రకాల జీవజల నదుల్లో ఉన్నటువంటి నీటిని రిబ్కా తన కడవలో నింపుకున్నట్లుగా మనం మన హృదయంలో ఈ యొక్క జీవజల ఓటలను నింపుకోగలిగితే మన దాహం తీర్చబడటంతో పాటు లోకంలో ఉన్నటువంటి అనేకుల దాహాన్ని మనం తీర్చగలుగుతాం. దీనిని చదవగలిగితే, ధ్యానించగలిగితే, ఈ వాక్యాన్ని మన హృదయం అనే కడవలోనికి నింపుకోగలిగితే అనేకుల దాహాన్ని మనం తీర్చగలం. అనేకులు బలహీనమైపోయిన వారిని బలపరచగలం. అనేకులు కృంగిపోయిన వారిని లేవనెత్తగలం. అనేకులు నశించిపోతున్న వారిని రక్షించగలం. అనేకులను రోగముతో, పాపముతో, శాపముతో, అపవిత్రతతో, అవిధేయతతో, లోకానుసారమైనటువంటి జీవితంతో కొట్టబడుతూ, నెట్టబడుతూ, హేళన చేయబడుతూ బలహీనమైపోయినటువంటి మనుషుల యొక్క జీవితాలను కట్టగలుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క బావిలో ఉన్నటువంటి జీవజలం అనేటటువంటి వాక్యాన్ని ఈరోజు తీసుకుందాం. అనేకులకు దాహాన్ని తీర్చేవారుగా నిలబడదాం.